V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. నమస్కారం. V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజ హితం. ప్రేక్షకులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నవ్య చైతన్య మహిళా సంఘం అధ్యక్షురాలు ఇందిరా గారు ఉన్నారు. తనొక సంఘాన్ని స్థాపించి మహిళల్లో చైతన్యం తీసుకురావడానికి తను ఎంతో కృషి చేస్తున్నారు. ఇందిరా గారిని అడిగి అసలు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, వాటిని ఎలా పరిష్కరించుకోవాలో మేడం అడిగి తెలుసుకుందాం. నమస్కారం ఇందిరా గారు. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు మా స్టూడియోకి వచ్చారు. యాక్చువల్గా మహిళల్లో చైతన్యం ఎలా తీసుకురావాలనుకుంటున్నారు? మీరు ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు. అసలు దానికి గల కారణం ఏమిటి? వాళ్ళను చైతన్యపరచడానికి గల కారణం ఏమిటి? అందరికీ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు. ఈ చైతన్య మహిళా సంఘాన్ని పెట్టడానికి కారణం ఏంటంటే మహిళల్లో చైతన్యం కల్పించాలా, మహిళలు కూడా మగవాళ్ళలాగా ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలా. మరి మనం ఎందుకు కాకూడదు, మనం కూడా ఎందుకు వెళ్ళకూడదు, మనం అలా ఎందుకు చేయకూడదు అనే ఒక భావనతోటి మహిళల్లో చైతన్యవంతులైతే కనుక వాళ్ళ పిల్లలను కూడా అలా పెంచుతారన్న ఉద్దేశంతో వాళ్ళని చైతన్యం రావాలి. మహిళలు ఇంట్లోనే కూర్చోవాలి, ఇంట్లోనే వంట చేయాలి, వాళ్ళు బయటికి వెళ్ళకూడదన్న ఇంకా కూడా కొన్ని కట్టుబాట్ల వల్ల ఆ కట్టుబాట్లు తగ్గించడానికి మహిళలు అందరూ చైతన్యవంతులు కావాలా. ఇన్ని బిజినెస్లలో కానీ జాబ్లలో కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ చాలామంది అయినారు, కానీ ఇంకా కూడా ఆ పద్ధతులు అనేది మారడానికి చైతన్యవంతులు కావాలి. గ్రామాలలో చాలామంది ఇంకా కూడా వాళ్ళు చైతన్యవంతులు లేక వాళ్ళు అనుగుమని ఉండడం, మరి మగవాళ్ళు చెప్పిందే వినడం, మరి అది కాకుండా మనం కూడా చైతన్యవంతులు కావాలన్న ఉద్దేశపూర్వకంగా వాళ్ళు కొన్ని బిజినెస్లు పెట్టించేసి వాళ్ళు కూడా ముందడుగు వేయాలన్న ఉద్దేశంతో ఈ సంఘం పెట్టడం జరిగింది. అంటే మీ సంఘం ద్వారా మహిళలు ఆర్థిక అభివృద్ధి తీసుకురావాలి, ఇంకా వాళ్ళని చైతన్యపరచాలన్న ఉద్దేశంతో మీరు ఇది సంఘం ఏర్పాటు చేశారు. ఇక మహిళలపై జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు ఈ మధ్య మనం ఏ పేపర్ చూసినా కూడా చాలా చాలా కనబడిపోతున్నాయి. వాళ్ళ పైన హెరాస్మెంట్లు కానివ్వండి, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు కానివ్వండి, వాటిని ఏ విధంగా పరిష్కరించవచ్చు అంటారు? అది మనం చిన్నతనం నుంచే తల్లి అనే మహిళ అనేటామె పిల్లలకు చెప్తూ ఉండాలి. అంటే ఇలా ఉండకూడదు. ఇప్పుడు ఇంత మగపిల్లలు అలా బయటికి వెళ్ళొచ్చు, ఆడపిల్లలు బయటికి వెళ్ళకూడదు అన్న విషయాన్ని కనుక మనం తేడాలు లేకుండా కనుక చూస్తే కనుక మనం ఆడపిల్లలను కూడా ఫ్రీగా వదిలేసి వాళ్ళు కూడా ధైర్యవంతులుగా ఉండడానికి ఎక్కడ పోయినా కూడా అర్ధరాత్రి స్వతంత్రం వచ్చిందని గాంధీ గారు ఎలా చెప్పారు, అర్ధరాత్రి తిరిగినప్పుడే మహిళకు స్వతంత్రం వచ్చిందంటే 72 సంవత్సరాల స్వతంత్రంలో ఇంకా కూడా మహిళకు స్వతంత్రం అనేది రాలేదు. కాబట్టి ఏంటంటే అది చిన్నతనం నుంచి పిల్లలకు మగ ఆడ అనే తేడా లేకుండా ఆడపిల్లలను కూడా మగవాళ్ళతో సమానంగా పెంచుతా కనుక ఆ తేడా అనేది లేకుండా పోతుంది. పిల్లలు ఎక్కడ తిరిగినా కానీ వాళ్ళ ధైర్యంతో మనమే అలా ఎందుకు ఉండకూడదు, వాయిస్ లాగా మనం ఎందుకు ఉండకూడదు, మనం ఎందుకు ఎవరి చేతిలో ఇది కావాలి, మన పని ఏందో చేసుకోవాలి, ఒక ధైర్యంగా బతకాలన్న ఉద్దేశపూర్వకంగా పిల్లల్ని పెంచాలనేది మా ఉద్దేశం. ఇంకా ప్రభుత్వం కూడా ఇంకోటి చెప్పాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వాలు కూడా చిన్న స్కూళ్ళల్లో కానీ కాలేజీలలో కానీ పిల్లలకి ఇట్లాంటివి కనుక చెప్తే కనుక పిల్లలు మగపిల్లలతో సమానంగా వాళ్ళు సమస్యలు ఎదుర్కోవడానికి కూడా వాళ్ళు ముందుకు వస్తారన్న ఉద్దేశపూర్వకంగా చేయడం జరిగింది. ఇక మీరు ఇంకొక మాట కూడా అన్నారు, మహిళలు ఆదర్శంగా ఉండాలంటే ఏం చేయాలి? మహిళలు ఆదర్శంగా ఉండాలంటే ఇంట్లో మహిళ ఉంటేనే ఆ ఇల్లుకు అందం. బయట ఎక్కడికి వెళ్ళినా కూడా మహిళ ఉంటేనే అందం. మరి మహిళలను గౌరవించాలి కూడా. ఆ మహిళ ఆదర్శంగా ఉండాలంటే మహిళ ఆదర్శంగా ఉంటేనే పిల్లలు కానీ భర్త కానీ సమాజంలో ఎక్కడైనా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే స్త్రీ ఫస్ట్ ఆదర్శంగా ఉండాలి. ఆదర్శంగా ఉన్నప్పుడే పిల్లలు కూడా ఆ విద్యను నేర్చుకోగలుగుతారు. స్త్రీ ఆదర్శంగా ఉండకపోతే ఏమవుతుందంటే మనం ఈ సమాజాన్ని మార్చలేము. కానీ ఉంటుంది, పిల్లలు అన్నప్పుడు భర్త అన్నప్పుడు సంసారం అన్నప్పుడు ఆదర్శంగా ఉంటుంది. కానీ అది ఇంకా బయట చెప్పుకునే పరిస్థితుల్లో మహిళకు రావాలన్న ఉద్దేశంతో చెప్తా ఉన్నాం. మహిళ కూడా ఇంకా కూడా ఆ ఆదర్శాన్ని ఎలా చెప్పాలి, ఇట్లాంటి స్టూడియోలలో కానీ మరి పేపర్ స్టేట్మెంట్ కానీ అది ముందుకు రావాలి. వచ్చి మహిళ అన్ని విధాలుగా ముందుకు వస్తుంది. ఆదర్శంగా ఉంటేనే ఈ సమాజం మారుతుందన్న ఇదితో చేయాలని మా ఆలోచన. ఇప్పుడు మహిళల సమస్యలు ఎలా ఎదుర్కోవాలంటారు? ఇప్పుడు చాలా సమస్యలు వస్తున్నాయి, వాటిని ఎలా ఎదుర్కోవాలనుకుంటున్నారు? ఎలా ఎదుర్కోవాలి? యాక్చువల్గా ఎలా ఎదుర్కోవాలంటే ఈ మహిళలు మనం ఇప్పుడు చెప్పినట్టుగా మహిళ బయటికి వెళ్ళకూడదు, మహిళ ఇక్కడే ఉండాలి, మగపిల్లలు బయటికి వెళ్ళాలన్న ఆ థాట్ ఎప్పుడైతే తీసేస్తామో మనము పిల్లలు ధైర్యంగా వెళ్ళగలుగుతారు. మన దిశ కేసు అయింది, ప్రియాంక రెడ్డి సంఘటన కూడా మనం చూసినట్టయితే కనుక ఆ అమ్మాయి చాలా భయపడుతుంది, ఫోన్లో మాట్లాడినప్పుడు చాలా భయపడుతుంది. ఆ భయాన్ని అనేది ప్రతి ఆడపిల్ల కానీ ఆ విషయాన్ని మనం
వదిలేసుకోవాలి, ఆ భయమనే వదులుకోవాలి. అంటే చనిపోతే మనం ఏమో 2 సార్లు చావము, ఒకసారి వస్తాం. ఎప్పుడైతే ఆ ధైర్యాన్ని మనం ముందుకెళ్ళగలుగుతామో, మనం వెళ్ళగలుగుతాం, మనం చేయగలుగుతామని ఎప్పుడైతే ఉంటుందో, ఆ అమ్మాయి ఆ రోజు కనుక నేను వెళ్ళగలుగుతాను, నేను అక్కడ ఉండగలుగుతాను, నలుగురితో ఉండగలుగుతాను అంటే కనుక ఆ రోజు ఆ అమ్మాయికి ఆ సమస్య వచ్చేది కాదు. కాబట్టి ఏంటంటే ఇట్లాంటి అధైర్యం అనేది ఆడపిల్లకి ఏ ఆడపిల్లకనే ఉండకూడదన్న సందర్భంలో మేము ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి మహిళ ఎక్కడ భయపడకుండా, ఏ సందర్భంలో కానీ భయపడకుండా ముందుకెళ్ళాలి. ఎవరికి భయపడాల్సిన పని లేదు. మన పని ఏంది చేసుకుంటున్నాం, మనం ఎలా ఉండగలుగుతున్నాం అనేది దాన్ని చూసుకొని ముందుకెళ్ళాలి. కానీ పాపం ఈ ప్రియాంక రెడ్డి విషయంలో చూస్తే కనుక ఆ అమ్మాయి ఒక డాక్టర్ అయినా కానీ మరి ఎందుకు భయపడ్డది అనేది తెలియదు. అంటే ఇంకా కూడా తనకు సమాజంలో అవగాహన అనేది లేదు. ఇంకోటి ఏంటంటే కొంచెం ధైర్యంగా ముందుకెళ్ళి అక్కడ వెళ్ళి నిల్చుంటే జనాలు ఎక్కువ మంది వచ్చి కలిసి కనబడేవారు, ఈ సమస్య వచ్చేది ఎవరో ఏదో అనుకుంటారని చెప్పేసి అక్కడే ఉండిపోవడం వల్ల మన మహిళల్లో ఉన్న వీక్నెస్ అనేది అదే. ఏంటంటే నన్ను ఎవరో చూస్తారు అన్నప్పుడు బయటికి వెళ్ళకుంటున్నా, ఆ ఎవరో చూస్తారు మన అని చెప్పేసి భయపడడం ఎప్పుడైతే జరుగుతుందో, ఈ అమ్మాయి విషయంలో కూడా ప్రియాంక రెడ్డి విషయంలో కూడా అదే జరిగింది. వాళ్ళు ఆ భయాన్ని క్యాచ్ చేసుకొని వాళ్ళు లోపలికి అక్కడికి తీసుకెళ్ళి ఇలా చేయడం జరిగింది. కాకపోతే ఆ అమ్మాయి నేను ఎందుకు వెళ్ళలేను, నాకు ఎందుకు భయము అనే ఉద్దేశంగా ఉంటే కనుక తన సేఫ్టీతో తను ముందుకెళ్ళి అక్కడ నిలబడితే కనుక ఆ అమ్మాయికి ఆ పరిస్థితి వచ్చేది కాదు, వాళ్ళు చంపేటోళ్ళు కాదు. ఇక స్కూళ్ళలో కాలేజీలలో మహిళలు ఏ విధంగా ఉండాలి అంటే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఏ విధంగా పెంచారు? అంటే మేము మాట్లాడేది ఏంటంటే ఈ ప్రభుత్వం కూడా మనకు చిన్న చిన్న విషయాలలో కూడా చూస్తే మనకు ఒక కల్పించాలి. ఏం కల్పించాలంటే పిల్లలకు చిన్నతనం నుంచే ఇంట్లో తల్లి చెప్తుంది, స్కూళ్ళల్లో కాలేజీలకు వెళ్తే కనుక టీచర్స్ చెప్పే విధంగా కానీ పిల్లలు ఎక్కడ కానీ భయపడకూడదు. ఆడపిల్లలు ఎక్కడ కానీ భయపడకూడదు. ఎందుకు భయపడాలి? ఇప్పుడు మగవాళ్ళైనా కూడా వాళ్ళకు ప్రాణమే, ఆడపిల్లలకు ప్రాణమే. ఎందుకు భయపడుతూ బతకాలి? ప్రతి విషయాన్ని భయపడకు బతకడం అవసరం లేదు. ఇప్పుడు ఆ అమ్మాయి భయపడకుండా ఉంటే కనుక తను ముందుకెళ్ళేది తన బతికేది. కానీ ఎందుకు భయపడాలి? మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఆ భయపడకుండా ఉండి మనం దేనికైనా ముందుకెళ్తే కనుక చావు, నేను చెప్పినా కదా ఇంతకుముందు, ఆ చావు అనేది కనుక మనము ఎప్పుడైనా చనిపోతాం. కానీ భయపడుతూ బతికితే మన నీడ మనల్ని కాల్ చేస్తుందన్న ఒక సామెతతోటి చెప్తున్నాను. కాబట్టి ఎవరు ఏ ఆడపిల్ల కనుక భయపడకూడదు, ముందడుగు వేస్తుండాలి. మన ప్రాణం పోయినా పర్వాలేదు, ఆ క్షణం ఏమైనా పర్వాలేదు, కానీ భయపడుతూ బతకడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు మగవారు మనల్ని క్యాచ్ చేసుకొని వాళ్ళను తాగిన నిశలో కనుక ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. కనుక మనం కూడా తిరగబడాలి, మనం కూడా మన శాయశక్తిలా తిరగబడాలి. మనకు దేవుడు మనకు ప్రాణం ఇచ్చారు, కానీ తిరగబడితే కనుక అప్పుడు ఎవడు మన జోలికి రాడు. మనం ఎలా సిన్సియర్గా ఉంటే కనుక ఎవడు కనుక మన జోలికి రాడు. ఆడపిల్లలు అలా ఉండాలని చెప్పేసి నా యొక్క ఉద్దేశం. ఇప్పుడు మామూలుగా దిశ ఉండటం జరిగాక కూడా మన ఏపీలో కానీ అక్కడ కానీ దిశకు సంబంధించిన పోలీస్ స్టేషన్లో స్టార్ట్ చేశారు. వాళ్ళకు ఏదైనా ప్రమాదం వస్తే ఈ నెంబర్కి ఇలా కాల్ చేయండి అంటే ఇప్పుడు అవేర్నెస్ పెంచారు. ఒకవేళ అప్పుడు ఆ అవేర్నెస్ పెంచుంటే ఇలాంటివి జరగకపోయేవి కదా. అప్పుడు ఎందుకు గవర్నమెంట్ ఇలాంటి చర్యలు తీసుకోలేదు? అప్పుడు తీసుకోకపోవడంతో ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. అంటే ప్రతి వాళ్ళు కనుక ప్రతి ఇంట్లో మహిళ లేనిది ఎక్కడ లేదు, మహిళ లేని సమాజం లేదు, మహిళ లేని ఇల్లు లేదు. కాబట్టి అంటే ప్రతి చట్టం కానీ బయట ఇంకా కార్మికులు కానీ ఇంకెవరైనా కానివ్వండి, మహిళను ఎప్పుడైతే గౌరవిస్తారో వాళ్ళు ఇదైతే ఆ రోజు మా పోలీస్ స్టేషన్ కాదు, ఈ పోలీస్ స్టేషన్ కాదు, ఇంకో పోలీస్ స్టేషన్ ఇలా అనేది అనకూడదు. అంటే మానవత్వం అనేది ప్రతి మనిషికి ఉండాలి. ఆ మానవత్వం ఎప్పుడైతే ఉంటుందో ఇట్లాంటి సంఘటనలు జరగవు. అరే ఇవి ఈ రోజులలో కొంతమంది అయితే ఈ దిశ సంఘటన జరిగిన కానీ చెల్లి ఈ కార్మికులు ఎవరైతే ఈ ఆటో వాళ్ళు ఉన్నారో వాళ్ళు కొంతమంది పిల్లలను సేఫ్గా తీసుకెళ్తారు, అర్ధరాత్రి వచ్చినా కూడా సేఫ్గా తీసుకెళ్తారు. అట్లాంటి మనస్తత్వం వారికి ఒక్కరికే కాదు ప్రతి ఒక్కరికి ఉండాలనేది నా ఉద్దేశం అండి. ఎందుకంటే అలా ఉంటే కనుక ఆడపిల్లలకు సేఫ్ జరుగుతుంది, ఆడపిల్లలు కూడా ధైర్యంగా తిరగలుగుతారు. ఆ చట్టం కూడా వాళ్ళకి అప్పుడు తీసుకోకుండా ఇప్పుడు తీసుకున్నారు. ఇప్పుడు తీసుకున్నా కూడా ప్రజెంట్ మొన్న కూడా ఒక 8 సంవత్సరాల అమ్మాయిని రేప్ చేశారు. కాబట్టి అంటే ఇట్లాంటి సంఘటనలకు ప్రతి ఒక్క మగవాళ్ళు కూడా ఆడపిల్లలను ధైర్యంగా ఉండేలాగా పెంచాలా, వాళ్ళు కూడా సపోర్ట్ చేసే విధంగా ఉండాలనేది ఉద్దేశం. ఇప్పుడు చాలా వరకు నిర్భయ చట్టాలు కూడా వచ్చాయి, దిశ చట్టాలు వచ్చాయి, ఇవన్నీ వచ్చాయి. అయినప్పటికీ కూడా ఇంకా ఆడవాళ్ళ మీద అగత్యాలు అనేవి రోజు పేపర్లో చూసిన ఏదో ఒక సంఘటన జరుగుతున్నాయి. అసలు కారణం ఏంటంటారు? కారణం ఇది, ఆడపిల్లలు భయపడడం ఒకటి. ఆ భయాన్ని తను ఎప్పుడైతే వదిలించుకోగలుగుతారో, తిరుగుబాటు ఎప్పుడైతే చేయగలుగుతారో ఇట్లాంటి సంఘటనలు జరగవు. మన తెలంగాణ ప్రభుత్వము ఆ నలుగురిని
ఎన్కౌంటర్ చేశారు. ఆ విధంగా కనుక అందరు కనుక ఆ ఉద్దేశపూర్వకంగా ఉంటే కనుక ఇట్లాంటివి మళ్ళీ జరగవు. ఇట్లాంటి వాళ్ళను ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం మాత్రం బాగా చేసిందనేది మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇట్లాంటివి చేస్తే ఇంకొకరికి భయం ఉంటుంది. భయం ఉండేసి ఈ పనులు అనేది చేయరు వాళ్ళు. పిల్లలు కూడా, ఆడపిల్లలు కూడా ధైర్యంగా తిరగలుగుతారు. అది అలాగే ఇంకొక క్వశ్చన్ అండి, ఇప్పుడు నిర్భయ దోషులు ఉన్నారు కదా, వాళ్ళకు రోజు రోజుకి ఉరిశిక్ష అనేది అమలు కావడం లేదు. రోజుకొకసారి వాయిదా పడుతుంది. అంటే చట్టాల్లో లొసుగులను వీళ్ళందరూ తీసేసుకొని ఈ విధంగా చేస్తున్నారంటారా? అసలు దీనికి కారణం ఏంటంటారు? వాళ్ళు చేసే పని ఏంటంటే, వీళ్ళు పేదరికంలో ఉన్నారు. ఆ రోజు చేస్తే ఏం చేసిరు, ఈరోజు కూడా మేము మా తెలివి చొప్పున, మా తెలివి ప్రకారంగా మేము ముందుకెళ్ళి మేము కోర్టుకు మేము అప్లై చేసుకుంటాము, మాకు ఉరిశిక్ష కాకుండా చేయమని చెప్పేసి అని వాళ్ళు దాన్ని వాయిదా వేసుకుంటే ఎందుకు వస్తున్నారంటే, మన చట్టాలు సరిగా కొన్ని చట్టాలు సరిగా లేకపోవడంతో వాళ్ళకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి వాళ్ళు కనుక అట్లాంటి వాళ్ళకు సపోర్ట్ చేయకుండా ఏం చేసినా కూడా మేము దాన్ని స్వీకరిస్తామనే విధంగా ఉంటే కనుక ఇట్లాంటివి అనేది జరగదు. దాన్ని ఇంకా కూడా ఈ నిర్భయ చట్టం అనేది వాళ్ళని ఇంకా కూడా వాయిదా చేస్తున్నారంటే దాని వెనక ఎవరో పొలిటికల్ గేమ్ నడుస్తుందనే ఉద్దేశం వాళ్ళు ఉందండి. ఓకే అండి, మహిళల్లో చైతన్యం తీసుకురావడానికి నవ్య చైతన్య మహిళా సంఘాన్ని పెట్టేసి ప్రజల్లో ఆర్థికంగా ఎక్కడైతే గ్రామాలలో మహిళలను ముఖ్యంగా ఆర్థికంగా చైతన్యవంతులు చేయడానికి నవ్య చైతన్య మహిళా సంఘం పెట్టినట్టు ఇందిరా గారు తెలియజేశారు. అంతేకాకుండా మహిళలో చైతన్యం రావాలంటే ముందుగా వాళ్ళలో ఆత్మవిశ్వాసం ఉండాలని, అలాగే తల్లిదండ్రులు పిల్లలను పెంచే విధానం కూడా మారాలని, అలాగే ఇక్కడ ప్రభుత్వం కానివ్వండి, ఇక్కడ న్యాయ వ్యవస్థలో లోపాలు ఉంటే కూడా వాటిని అన్నిటినీ సరిదిద్దగలిగితే మహిళలకు న్యాయం సత్వరమే జరుగుతుందంటూ ఇందిరా గారు తెలియజేశారు. థ్యాంక్ యూ ఇందిరా గారు, మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించారు. చూశారు కదండి, మహిళా దినోత్సవం సందర్భంగా ఇందిరా గారు వచ్చేసి తన అమూల్యమైన సలహాను మనకిచ్చారు. వాళ్ళ అమూల్యమైన సందేశాన్ని కూడా మనకిచ్చారు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.